హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజు కూల్ కేక్ ఎలా తయారు చేయాలో మీకు చెప్తున్నాను. నేను హోమ్మేడ్గా అయితే చేశాను కూల్ కేకు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. చూడండి ఎలా చేశానో మీకు అవుట్ఫిట్ అనేది చూపించాను. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూడండి, నేను మెజర్మెంట్స్తో పెట్టాను, మీకు చూపిస్తున్నాను కూడా చూడండి. మొత్తం కూడా మీరు ఇదే మెజర్మెంట్స్తో తీసుకున్నారనుకో ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎగ్ బటర్ అనేది నేను రూమ్ టెంపరేచర్లో తీసుకున్నాను. అది ఫ్రిడ్జ్లోది కానీ తీసి పెట్టామంటే ఫ్లఫీగా అయితే రాదు. నెక్స్ట్ నేను పౌడర్ చూపించాను కదా, అది బ్రూ పౌడర్, కాఫీ పౌడర్ అది. నెక్స్ట్ ఇక్కడ చూసారా 50 grams చాక్లెట్ అయితే తీసుకున్నాను. స్వీట్లెస్ చాక్లెట్ అంటే స్వీట్ ఉండదు కదా, కాంపౌండ్ చాక్లెట్ అదైతే తీసుకొని 30 seconds మెల్ట్ చేశాను. నేను మెల్ట్ అయిపోయి 30 seconds పెడితే చాలు. అది అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూడండి అది మెల్ట్ అయిపోయింది. నేను ఎలా మెల్ట్ చేశానో కూడా మీకు చూపించాను చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బటర్ అది చూపించాను కదా, బటర్ వేస్తున్నాను, షుగర్ కూడా వేస్తున్నాను చూడండి. షుగర్ కాకపోతే మీరు పౌడర్ తీసుకోండి. నేను క్రిస్టల్స్ వేస్తాను, అందువల్ల కొద్దిగా బేగా కరగలేదు. మీరు పౌడర్ వేసారనుకోండి కొద్దిగా బేగా మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే గ్రీనిష్ వచ్చే వరకు మనం గ్రైండ్ చేయాలి దాన్ని. గ్రీనిష్ వచ్చిన తర్వాత నేను ఎగ్ యాడ్ చేసుకున్నాను. 3 eggs తీసుకున్నాను కదా, ఆ ఎగ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. అందులో చూసారా చాక్లెట్ కూడా వేసేసాను. మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ వేసి బాగా కలపాలి. ఒకటే డైరెక్షన్లో కలపాలి. మనం ఏ డైరెక్షన్లో కలుపుతున్నామో అదే డైరెక్షన్లో కంటిన్యూగా కలిపితే మనకు అనేది ఫ్లఫీగా వస్తుంది. లేకపోతే మనకి పొంగదు. మెయిన్ ఏంటంటే పొంగదు. సో అందుకని తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీట్ ఫ్లోర్ వేసుకొని దానిపైన చాక్లెట్ పౌడర్ కూడా వేసాను, బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాక్లెట్ పౌడర్ ఏం చేశానంటే కొద్దిగా బయట వదిలేయడం వల్ల కొద్దిగా బబుల్స్ లాగా వస్తాయి. గాలికి వదిలేయడం వల్ల మనం టైట్గా కంటైనర్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. చూడండి ఒకటే మెజర్మెంట్లో తీసుకున్నాను నేను. మీకు ఏదైతే నేను మెజర్మెంట్స్ పెట్టామో అదే మెజర్మెంట్స్ నేను తీసుకున్నాను. ఆ థిక్నెస్ అనేది మీకు ఇంకా థిక్గా రావాలి. మీరు బాగా గ్రైండ్ చేసుకుని ఉంటే అప్పుడు వేరే దాంట్లోకి నేను కేక్ గిన్నె అయితే లేదు, నేను ఎలా ఓవెన్లో పెడుతున్నాను కదా అనేసి నేను ఆ బౌల్ అయితే తీసుకున్నాను. బటర్ బాగా రాసి ఇక్కడ సారీ ఫ్రెండ్స్, నేనైతే బటర్ పైన కూడా బటర్ రాయాలి బటర్ పేపర్ మీద, కానీ నేను రాయలేదు, మర్చిపోయాను. మీరు మర్చిపోకుండా అది రాసుకోండి, లేకపోతే తీసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చూసారా నేనైతే 25 minutes ఫస్ట్ 20 minutes పెట్టాను. టూత్పిక్తో టెస్ట్ చేశాను, అది ఇంకా కుక్ అవ్వలేదని చెప్పి మన టూత్పిక్కి అంటుకుంటే కుక్ అవ్వలేదని అర్థం, లేకపోతే కుక్ అయిపోద్ది ఇంకో 5 minutes పెట్టుకుంటే. ఇప్పుడు నేను వేరేగా అప్పుడు సిరప్ కోసం వాటర్ బాయిల్ చేసి అందులో దాల్చిన చెక్క అంటాం కదా, దాల్చిన చెక్క చిన్న ముక్కేసి షుగర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యింది వరకే మనం చూసుకోవాలి. అది అంటే పొంగు వస్తుంది ఇదని మనం చూసుకోకర్లేదు. షుగర్ మెల్ట్ అయితే చాలు, మనం ఇంకా ఆపేయవచ్చు. చూడండి షుగర్ మెల్ట్ అయిపోయింది. ఎంతవరకు మెల్ట్ అయింది చూడండి. ఆ షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది, ఇంకా ఆపేయవచ్చు. మనం నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకోవాలి. బాగా చిల్డ్ క్రీమ్ అనేది తీసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలంటే మనం దీన్ని బట్టే మనకు హోల్ కేక్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనం అంటే తిరగేసినా కూడా ఒలగకూడదు, పడకూడదు అంటారు. అంత ఇదిగా విప్పింగ్ క్రీమ్ అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చూసారా ఎలా కుక్ అయిపోయిందో. వేరే దాంట్లోకి నేను షిఫ్ట్ చేస్తాను.
షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ పేపర్ అనేది తీసేసాను. చూసారా, మీకు చెప్పాను కదా బటర్ అనేది నేను రాయలేదు. సో అందుకనేసి బటర్ పేపర్ తీయడం నాకు కొద్దిగా అనీజీగా అయింది. 2 స్లైస్గా కట్ చేశాను. మీకు చెప్పాను కదా క్రీమ్ కొద్దిగా బాగా థిక్గా ఉండాలి, అది తీసినా కూడా పడేటట్టుగా ఉండకూడదు. నేను అలా చేసుకోలేకపోయినా, అందుకే కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అనేది థిక్నెస్ రాలేదు నాకు. మీరు ఆ తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇదంటే మళ్ళీ పైన లేయర్ కూడా నేను పెట్టేసుకొని సేమ్ ఇదిగా చేశాను. మనమైతే ఏ డెకరేషన్ అయితే చేయాలనుకుంటున్నామో ఫాస్ట్గా చేసేసి మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. ఇప్పుడు చూసారా, టోటల్గా నేను క్రీమ్ అది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన డిజైన్లో మీరు చేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ అయితే చేసుకోవాలనిపిస్తుందో ఆ డిజైన్ అయితే మన ఇష్టకరంగా చేసుకోవచ్చు. నేను టోటల్గా అవుట్ఫిట్ అనేది చూపిస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ ఈ టేస్ట్ ఎలాగుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నీట్గా, ఫ్లేవర్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు రివ్యూ కూడా లాస్ట్ పెడతాను చూడండి. మా ఆయన మా బాబు అయితే కట్ చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది అనేసి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి ఎన్నెన్నో వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఎన్నెన్నో వీడియోస్ పెడతాను మీ గురించి. చూడండి, మా బాబు ఇద్దరు కలిపి కట్ చేస్తున్నారు. మా బాబు ఆనందం చూడండి. ఇంకా కేక్ అంటే ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అమ్మ అమ్మ అంటారు. అదే ఫుడ్కి అయితే మాత్రం అసలు నోరు చాపడు మావాడు. స్వీట్స్ అయితే ఫస్ట్ ఉంటాడు. మా ఆయన రివ్యూ చెప్తున్నారు చూడండి. బ్రెడ్ అది స్లైస్ చాలా నీట్ గా ఉంది. స్వీట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరూ ఇంట్లో లేడీస్ అందరూ తయారు చేయాలని కోరుకుంటున్నాను. అది బయట కండా అంటే మనం నీట్ గా చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ అవి తగ్గించుకోవచ్చు. అది థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.